నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల పట్టణంలో న్యాక్ బిల్డింగ్ వద్ద అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి మాట్లాడారు. మాదంతా ముందు చూపు, రైతుల కోసం ముందు చూపు, రైతులకు నీళ్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, రైతులకు భవిష్యత్తులో నీటి సౌకర్యాలను ఏ విధంగా కల్పించాలి, మంచినీళ్ళు సాగునీరు అనే భవిష్యత్ ప్రణాళిక మాది. కలెక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు అనే అంశం మీద మాట్లాడారు బీటెక్ రవి. ముందు చూపు, రైతుల కన్నీళ్లు తుడచడమే మా పరిస్థితి అనే అంశం మీద రైతుల కోసం, రైతుల స్థితిగతుల కోసం, రైతులు భవిష్యత్తులో ఏ విధంగా నీటిని ఏర్పాటు చేసుకోవాలి, ఎన్ని టీఎంసీల నీళ్లు మనకు అవసరం, ఆ విధంగా గండికోట నుంచి ఎన్ని టీఎంసీలు కావాలి, అటు తర్వాత ఇతర ప్రాంతాల నుంచి ఎటువంటి నీటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి అనే అంశం నేను మంత్రులతో సహా పై అధికారులతో సహా చర్చించా. ముందు చూపు ఉంది నాకు, రైతుల కన్నీళ్లు తుడచడమే నా లక్ష్యం అనే ఉద్దేశంగా అనే సంభాషణ మాట్లాడుతూ రైతులే మా లక్ష్యం అని ఈ కార్యక్రమంలో మాట్లాడారు. చూడండి ఈ వీడియోలో ఇలా. నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఈరోజు మొదటి ఈ కార్యక్రమంలో భాగంగా స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వము తర్వాత కేంద్ర ప్రభుత్వం కలిపి 7,000 రూపాయలు, అంటే మొదటి దఫా 7,000, రెండో దఫా 7,000, తర్వాత మూడో దఫా 6,000తో మేము ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 20,000 రూపాయలు తర్వాత ఇవ్వడం జరిగింది. అంతకుముందు పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి వాళ్ళు 13,500 మాత్రమే ఇచ్చారు. దాన్ని మనము ఆ రోజు ఎన్నికలకు ముందు కూడా 20,000 ఇస్తామని చెప్పినాం. ఆ ఇచ్చిన హామీ మేరకు తర్వాత ఈ రకంగా ఈరోజు ప్రోగ్రాం చేసుకోవడం. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కూటమి నాయకులు, ముఖ్యంగా తర్వాత బీజేపీ తరఫున భాను కానీ, తర్వాత చంద్ర కానీ, తర్వాత పుష్పలత నాయక్ గారు కానీ, అలాగే జనసేన మన పులివెందుల ఇన్ఛార్జ్ హరీష్ కానీ, తర్వాత భరత్ కానీ, ఇంకా మా కూటమి నాయకులందరూ, అలాగే ఈ కార్యక్రమానికి అబ్జర్వర్గా వచ్చినటువంటి మా సోదరులైనటువంటి మా ముక్తియార్, ఆయనకి ఈ మధ్యనే కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇవ్వడం, అందరూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఏంటంటే మనము ఎవరితో కానీ ఒక మంచి వాళ్ళు మనకు చేసింటే అది వేదిక ఏదైనా కానీ ఏ సందర్భమైనా కానీ ఆ తర్వాత ఆ మంచిని స్మరించుకోవడం అనేది అది చాలా మంచి ఇదిగా. ఎందుకంటే ఇప్పుడు ముక్తియార్ అన్న ఈరోజు ఇక్కడికి వచ్చారు, మీ అందరికీ తెలుసు. కానీ మాకు ముక్తియార్ అన్న గత 15 సంవత్సరాల నుంచి చాలా ఆత్మీయంగా చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్గా ఉన్నాడు. ఆయన చెప్పినాడు ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఇద్దరం కలిసి పనిచేసామని చెప్పినాడు. అది కలిసి పనిచేసామని మీ దగ్గర ఊరికే చెప్తాను, కానీ నా విజయంలో ప్రధాన పాత్ర వహించింది ముక్తియార్ అన్న. ఎందుకంటే అప్పట్లో ఒక్క ఓటు కూడా చాలా ప్రిస్టేజ్గా చాలా ఇదిగా ఉండే టైంలో నాకు తెలిసి మైదుకూరులో 2 ఓట్లు, కమలాపురం నుంచి ఒక 2, కడప నుంచి దాదాపు ఒక 6 నుంచి 7 ఓట్లు కదా భయ, 6 నుంచి 7 ఓట్లను అవతల వాళ్ళ శిబిరంలో ఉన్న వాళ్ళను కూడా ఈ శిబిరానికి తీసుకొచ్చి మార్చి నాకు ఓటు ఇచ్చి ఆ రోజు నేను ఎమ్మెల్సీగా ఏదైతే గెలిచినానో దాంట్లో ప్రధాన భూమిక వచ్చేసి మన ముక్తియార్ అన్న. కాబట్టి మీ అందరి తరఫున ఈరోజు ఆ ముక్తియార్ అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం కూడా నాకు రావడం కూడా ఇది చాలా అదృష్టం. తర్వాత ఇందాక అతను ఎర్రబల్ల చెరువు దానికి నీళ్ళ సంబంధంగా కూడా అడిగినాడు. దీని సంబంధంగా చెప్తానా, మీ ఎర్రబల్లె చెరువు చుట్టుపక్కల ఉండే ప్రాంత ప్రజలు నల్లపరెడ్డిపల్లె కానీ, ఈ కొత్తపల్లె కానీ, ఎర్రబల్లె కానీ, తర్వాత మోట్నూతులపల్లె కానీ, మిగతా గ్రామాల వాళ్ళు
ఎవరిని మీరు నీళ్లు మాకు ఇమ్మని కానీ ఇంకోటి కానీ అడగాల్సిన అవసరమే లేదు, రాదు కూడా. ఎందుకంటే ఎప్పుడైనా శ్రీశైలం నుండి నీళ్లు కుప్పం పోవాలంటే హెచ్ఎన్ఎస్ అంద్రి నీవా ద్వారా ఆ నీళ్లు పోతూ ఉంటాయి. ఆ నీళ్లు పోతూ ఉంటే మీకు ఆటోమేటిక్గా నీళ్ళు వస్తాయి. అట్లా సిస్టమ్ తయారు చేసి పెట్టాం. కాబట్టి ఆ నీళ్లకు ఏదన్నా భవిష్యత్తులో ఆ నీళ్ళన్నీ కూడా కదిరి ప్రాంతానికి పోతాయి. మన ప్రాంతం తర్వాత అక్కడ ఉన్న ప్రజలు కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఏదైనా భవిష్యత్తులో పులివెందులకు నీళ్ళు తీసుకుపోతారు, తర్వాత మాకు రావాల్సిన నీళ్ళు అనే చిన్న అపోహ ఏదంటే ప్రజల్లో కానీ రైతుల్లో కానీ కలిగించి అది మన ప్రాంతంలో లేదు. ఆ ప్రదేశము అది కదిరి నియోజకవర్గంలో ఉంది. వాళ్ళు ఏదన్నా అక్కడ అడ్డపడి ఏదన్నా చేస్తారేమో అని మేము ముందే ఊహించి భవిష్యత్తులో కూడా ఆ సమస్య రాకుండా కందికుంట ప్రసాద్ గారితో కూడా మాట్లాడితే రైతులు ఎవరైనా రైతులే మీరు చేసుకోండి అని చెప్పి నీళ్లు అంతా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి దీనికి అష్యూరెన్స్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో జీవో కూడా ఇప్పించడం జరిగింది. కాబట్టి మీ ప్రాంతం వాళ్ళు ఏ పార్టీ ఉన్నా, ఈరోజు బీటెక్ రవి ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, ఏ పార్టీ ఉన్నా అధికారంలో ఏమున్నా కూడా అంద్రి నీవా ద్వారా శ్రీశైలం నీళ్లు ఆ కెనాల్ నుంచి పోతానాయంటే మీ ఎర్రబల్ల చెరువు 100% నిండుతుంది. కాబట్టి మీరు ఎవరిని దేవరించాల్సిన పని లేకుండా ఆ రకంగా సిస్టమ్ తయారు చేసి పెట్టాం. తర్వాత ఇంకోటి, ఎందుకంటే ఈ సమస్యల గురించే మాట్లాడదాము, అందరూ కూడా చాలామంది మాట్లాడారు. ఇప్పుడు అంతా రైతులు కూడా పత్తి పంట వేసుకున్నారు. ముఖ్యంగా వేముల మండలం ఏం చూసినాం, వేములో వేసినారు కదా, రామిరెడ్డిపల్లి, అలవలపాడు ఆ ఏరియా వేంపల్లి అంతా కూడా వేసినారు. అంతా ఒక రెండు నెలల కిందట మా లీడర్స్తో పాటు రైతులంతా వచ్చి మీరు కాలువ నీళ్లు వదలకపోతే ఈసారి పత్తి చాలా విపరీతంగా మేమంతా సాగు చేశాం, మేము చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, మీరు ఏం చేస్తారేమో అని చెప్తే కాలువ నీళ్ళు వదిలేదానికి మామూలుగా ఆ కెనాలకు అప్రాక్సిమేట్గా ఒక 100 క్యూసెక్కులు కన్నా వదిలితే ఆ కాలువలో ఉండే బోధ దానివల్ల ఒక 30-40 క్యూసెక్కులు పోయే పరిస్థితి ఉంది. దీనికి ఏం చేయాలని మా బ్రదర్ వచ్చి జోగిరెడ్డితో అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్గా దానికి 25-30 లక్షలు దానికి అమౌంట్ శాంక్షన్ చేసి, తర్వాత కొందరు గీజలు అంటే మా సొంత డబ్బు కూడా 10 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం కాలువలన్నీ కూడా క్లీన్ చేయించి మొత్తం రైతులకంతా కూడా ఏ పత్తి రైతు అయినా ఈరోజు వేముల మండలం కానీ వేంపల్లి కానీ పత్తి వేసిన వాళ్ళు ఎవరైనా మాకు నీళ్లు రాక మేము ఇబ్బంది పడినాము, అదే అందులో ముందే వర్షాలు కూడా సరిగా రాలేదు ఈ సంవత్సరం, ముంగారు వానాలు కూడా, ఎవరు కూడా మేము పత్తికి నీళ్లు లేక మేము ఇబ్బంది పడినామని ఏ రైతైనా చెప్పమనండి. అది ఏంటంటే సమస్య వచ్చినప్పుడు దానికి యాక్టివ్గా వరకు జనరల్గా సమస్యలు వస్తుంటాయి, అవి జనరల్గా వచ్చేటన్ని మామూలే. ఏది నిజంగా రైతుకు అత్యవసరము, ఏ పరిస్థితుల్లో రైతు ఉంటేప్పుడు మనకు చేతనైనంత ఏం చేయాలనే ఉద్దేశంతో చేసినది అదొకటి. రెండో విషయం వచ్చేసి మీ అందరికీ తెలుసు, తర్వాత అరటి ఇంకొక నెలకో ఒక 20-25 రోజులకు గెల కొట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా విపరీతమైన గాలి వర్షం వచ్చి పడిపోవడము, ఇబ్బంది జరగడం. యావరేజ్గా ఇప్పుడు ₹1,00,000 నుంచి 2 లక్షలు పెట్టుబడి పెట్టింటాడు. 4-5 లక్షల రూపాయలు కళ్ళ ముందర కనబస్తూ ఉంటుంది. సడన్గా 1 గంటకు మొత్తం పడిపోయి ఆ రైతు పరిస్థితి చాలా అగమ్య గోచరంగా తయారవుతూ ఉంది. దీనికి ఏం చేయాలని కలెక్టర్తో అందరితో మాట్లాడితే మనకుండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్సూరెన్స్ కన్నా మనం కట్టుకోగలిగితే ఇన్సూరెన్స్ మనకేమో వస్తుంది. కానీ ఇన్సూరెన్స్ని ఏదైతే కొలిచే సాధనాలు ఉన్నాయో అవి మండలానికి ఒక్క చోటనే ఉన్నాయి. అంటే ఇప్పుడు లింగాల హెడ్ క్వార్టర్లో ఆ సాధనం ఉంటుంది, అక్కడేమో ఆ రోజు విండు 50 కిలోమీటర్లు చూపిస్తుంటుంది. అయితే నష్టం మురారి చింతలు కానీ ఇంకో చోట జరుగుతుంది, అక్కడ స్పీడ్ 200 కిలోమీటర్లు ఉంది. ఈ సమస్య వలన ఇన్సూరెన్స్ కట్టిన డబ్బులు కట్టినా కూడా వాళ్ళు ఆ రోజు మెజర్మెంట్ చూసి లింగాల్లో మండలం అంతా యూనిట్గా తీసుకొని 50 కిలోమీటర్ల స్పీడ్కి ఉంది, ఇది పని చేయలేదు, మీరు అబద్ధాలు చెప్తారు, ఇది చెప్తారని, అంటే టెక్నికల్గా ప్రాబ్లం ఇది. ఈ విషయం కూడా కలెక్టర్ గారితో చర్చించి ఎక్కువ ఏ మండలాల్లో ఎక్కువ అరటి సాగు వేస్తున్నారో ఆ మండలాలన్నిటిలోకి కూడా 2 విలేజ్లకు ఒక సిస్టమ్ పెడుతున్నాం. అంటే 2 ఊర్లకు మధ్యలో ఒకటి, అంటే మండలంలో 20 పంచాయతీలు ఉంటే 10 పంచాయతీలకు ఆ తర్వాత గాలిని కొలిచేటివి పెట్టి
ఆ రకంగా మొత్తం ఒక 4-5 మండలాల్లో ఎక్కువ అరటి వేస్తున్నారు. దానికి కావాల్సిన నిధులు కూడా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి కలెక్టర్ గారు శాంక్షన్ చేసి ఆ ఏదైతే గాలికి వానకు పంటలు నష్టపోతున్నాయో ఆ నష్టం కూడా భవిష్యత్తులో రాకుండా అంటే గాలిని అంటే విండ్ స్పీడ్ను కొలిచే యంత్రాలు కూడా అక్కడ పెట్టి అప్పుడు ఇన్సూరెన్స్ కూడా కట్టిస్తే ఆటోమేటిక్గా గాలి వానకు పడిపోయినప్పుడు 2 పంచాయతీలకు ఆ తర్వాత ఒక మీటర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా 200 స్పీడ్ వచ్చింది పడిపోయినాయని ఇన్సూరెన్స్ మొత్తం ఎకరాకు 2.5 లక్షల నుంచి 3 లక్షలు కవర్ అయ్యే పరిస్థితి కూడా మేము భవిష్యత్తులో తీసుకొస్తా ఉన్నాం. అంటే రైతుల గురించి ఏ రకంగా ఎక్కడ సమస్య ఉంది, ఏ రకంగా సమస్యను మనం ఓవర్కమ్ చేసి దాన్ని ఏదైనా కానీ ప్రభుత్వం తరఫున కానీ కలెక్టర్ నుంచి కానీ చేసుకోవాలనేటి మేము నిరంతరం రైతుల గురించి ఆలోచిస్తాం. ఈ మధ్య ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య లింగాల మండలంలో మురార్జింతల కోమనోతల ఇక్కడ యాక్చువల్గా అయితే మీటర్లు చెడిపోతున్నాయి. అది మెయింటెనెన్స్ గత గవర్నమెంట్లో 1,75,00,000 మనకు అనేకమైనటువంటి లిఫ్ట్ సర్వీసులు ఉన్నాయి. వాళ్ళంత క్యాలిక్యులేషన్ లేక 1,75,00,000 మెయింటెనెన్స్ చేశారు. ఇప్పుడు అవి రిపేర్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా మోటార్లు కాలిపోయినా చేయాలంటే దాదాపు 3 కోట్ల రూపాయలు అవుతుంది. ప్లస్ ఒక్కడే ఒక మెకానిక్ ఉన్నాడు. ఎవరు ఆదావన మోటార్ చెడిపోయినా ఆ మండలంలో మోటార్ చెడిపోయినా తాడిపత్రులు ఉన్నాడు, అతనికే ఇవ్వాలా, అతనికే చేయాలా. కాబట్టి దీని సమస్యను కూడా ఏదో తెలుగుదేశం వాళ్ళు చెప్తేనే మోటారు రెడీ చేస్తారంట అని ఒక దుష్ప్రచారం పెట్టి అక్కడ రైతులతో కూడా కొంత ఆందోళన చేయాలని కూడా చూసినారు. ఇది జరిగి 2 months అయింది. ఇప్పుడు మా ఇంజనీర్లు చైతన్య వాళ్ళు కూడా అడిగి సార్ ఇది కష్టము మేము కూడా కొన్ని చేయిస్తామంటే మా జోగిరెడ్డి మేము కూడా 12 లక్షలు పెట్టి ఎంత అవుతుందమ్మా ఒక మోటార్కు రిపేర్కి ఎంత అయింది మనకు ఒక మోటార్కు 4 లక్షల రూపాయలు సొంత డబ్బు పెట్టి 3 చేయించాం. ఇంకా లేట్ అవుతుంది అని అధికారి మళ్ళీ అవినాష్ రెడ్డి అడిగినాడో ఆయన లేదో నాకైతే తెలియదు, కానీ మా ఇంజనీర్లు ఫోన్ చేసి అన్న వాళ్ళు కూడా 2-3 తయారు చేయిస్తారంట. అదంటే బంగారంగా రైతుల కోసము అందరూ చేయాలంటే మాకు కూడా అంత బరువు అవుతుంది, మీకు బరువు అవుతుందిలే చెప్పి మనం బంగారంగా చెప్పిమని ఆయనకు కూడా చెప్పిన 2-3 రోజులు. ఎందుకు రైతులకు ఇమ్మీడియట్గా ముఖ్యంగా అంతకుముందు సంవత్సరం ఏం జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ అరటి వైపు వెళ్ళి రైతులు వచ్చేసి నీటి వాడకం ఎక్కువైంది. మనమేమేమో అంతకుముందు సంవత్సరం ఎన్ని నీళ్ళు వదులుతున్నామో ఇప్పుడు అన్ని నీళ్ళే వదులుతున్నాం సిస్టమేటిక్గా. అయితే రైతులు నీటి వాడకం ఎక్కువైన దానివల్ల ఇది ఆటోమేటిక్గా నీళ్ళ కొరత వచ్చింది. కొరత వచ్చినప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు మోటార్లు కాలిపోయినప్పుడు ఈ సమస్య. ఆయన కూడా మేము కూడా చేయిస్తామంటే బంగారంగా చేయించమని మళ్ళీ చేయించినాడా లేదో నాకు తెలియదు. చేయించినారా వాళ్ళు కూడా చేయించలేదంట. అట్లుంటుంది. మేమే అంటే మనం వద్దంటే మా మీద వేయాలని వాళ్ళు వద్దన్నారని నేను బంగారంగా మీరు ఎంత వీలైతే 2 కాదు 3 కాదు 4 ఏం చేయిండి ఇబ్బందిగానే ఉందని చేయించాం. నీళ్ళు కూడా సకాలంలో మొత్తం చేస్తాను. ఇప్పుడు నీటి రిక్వైర్మెంట్ అనేది ఎక్కడ ఉందంటే భూమయ్య గారిపల్లి రాచకుంటపల్లి ఆ లిఫ్ట్ దగ్గర ఉంది. అక్కడ నుంచి బక్కనగారి గారిపల్లి పోయే చోట అదంతా కంబైండే. అది కూడా 2-3 రోజులు చేస్తారా? అది కూడా 1 వీక్లో అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ మేజర్ ప్రాబ్లం వచ్చేసి నందిపల్లి చెరువుకు పెట్టి పాపాకిని కూడా నీళ్లు పారలే లాస్ట్ సంవత్సరం కూడా. కాబట్టి నందిపల్లి చెరువు నుంచి పాపాకినికి కృష్ణా నీళ్ళు వదిలేట్టుగా కూడా ప్లాన్ చేస్తాను. అప్పుడు వదిలిపోతే కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి అన్ని నియోజకవర్గాల లాగా కాకుండా మనకు ఉన్నంతలో చేసుకోవాలని. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, నిన్న మేము కలెక్టర్ ఎస్పీ దగ్గరికి ఇన్ఛార్జి మంత్రి వచ్చినా కూడా చాలా ముందు చూపుతో గండికోటలో ఇంకా ఇప్పటికీ 17-18 టీఎంసీ ఉన్నాయి. ఆల్రెడీ చిత్రావతిలో ఈ మధ్య మనకు వాహనాలు పడక అంతకుముందు 10 ఉండేటి ఒక 4-5 టీఎంసీలు వాడినాం. పైడిపాలెం నుంచి కూడా 2 వాడినాం. మాకు ఇమ్మీడియట్గా గండికోట నుంచి మళ్ళీ చిత్రావతికి ఒక 3 టీఎంసీలు, పైడిపాలెంకు 2 టీఎంసీలు కొట్టి పెట్టుకుంటే ఒకవేళ ఏదన్నా ఇబ్బంది పడి ఎలినా ప్రభావంతో వర్షం రాకుండా కూడా పులివెందుల్లో ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చాలా ముందు చూపు. ఇంత అడ్వాన్స్గా ఎందుకండి అన్నాడు కలెక్టర్. మీకు ఎందుకండి అక్కడైతే వేస్ట్గా ఉన్నాయి కదా. గణికోట నుంచి మహా అంటే డ్రా చేస్తే మైలవరానికి ఒక 6 టీఎంసీలు, ఆ తర్వాత సుబ్రాయ సాగర్ వామికొండకు మహా అంటే ఒక 2, 6, 2, 8 అయినా
తర్వాత ఇంకా 11-12 టీఎంసీలు వేస్ట్గా ఉంటాయి, 4 టీఎంసీ వరకు డ్రా చేయొచ్చు కదా సార్ అని సార్ను కన్విన్స్ చేసి చిత్రావతికి ఇప్పుడు ఇమ్మీడియట్గా 3 టీఎంసీ అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా కొట్టించేదానికి కూడా మేము ప్రయత్నం చేసాం. రేపు అన్నాడు అది కూడా స్టార్ట్ అవుతుంది. అంటే నియోజకవర్గంలో ముందు భవిష్యత్తులో ఏ సమస్య రావచ్చు, ఆ సమస్యకు మన వైపు నుంచి ఏ పరిష్కారం చేయాలి, ఏ రకంగా చేస్తే రైతులను మనం ఉన్నెల కొద్దిలో కొద్ద అన్న సాటిస్ఫై చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ రకంగా మేము ప్రణాళికలు చేసుకుంటూ పోతున్నాం. దానికి ప్రజల నుంచి కానీ రైతుల నుంచి కూడా మద్దతు వస్తే ఇంకా బ్రహ్మాండంగా కూడా మనం వచ్చి రైతులకు మరింత ఇందాక వాళ్ళందరూ కూడా చెప్పినట్లు ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ పండియాలంటే అంత ఆషామాషి ఏం కాదు. ఇప్పుడు బయట ఒక అవన్నీ ఆకుకూరలు అంటే తోటకూర కొయ్యటాకు ఒకటేనా, ఇక్కడ లేడీస్ కూడా లేరేమో అమ్మా, తోటకూర కొయ్యటాకు అంటే ఒకటేనా, వేరువేరా? ఆమె చెప్తాంది ఆర్గానిక్ పండించినా పక్కన దాంతో పండించినా కూడా సేమ్ రేటా, మాకు అక్కడ తక్కువ దొరుకుతుందని తీసుకుపోతామంట. ఆ పరిస్థితి ఉంటే చాలా కష్టం. కాబట్టి ఇది ఖచ్చితంగా పుష్ప చెప్పినట్లు ప్రభుత్వ సహకారము ఇవన్నీ లేకుండా ప్రకృతి వ్యవసాయం పోవాలంటే ఇప్పట్లో సాధ్యమే కాదు. ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు సర్టిఫికెట్లు అన్నీ ఇచ్చి చేస్తే తప్ప అది కూడా తొందరలో భవిష్యత్తులో వస్తుంది. ఎందుకంటే ప్రతి ఊరికి 3-4 క్యాన్సర్ పేషెంట్లు ఈరోజు తయారవుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య అందరూ ఎక్కువగా వచ్చేసి ఎండుమిర్చికి దాదాపు 10-15 సార్లు మందులు కొడతారు. స్వయంగా మా ఇంట్లో అయితే ఎండుమిర్చి తీసుకుంటే 5 సార్లు కడిగి మళ్ళీ దాన్ని 3 సార్లు ఎండబెట్టి పౌడర్ కొట్టించుకొని తింటాం స్వయంగా, అంటే షాపుల్లో కొనకుండా. అంటే ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీనికి ఒకటే విరుగుడు ఆర్గానిక్ పోవడమే ఈ ప్రభుత్వం నుంచి కానీ ఇంకా అన్ని చోట్ల కానీ వస్తేనే బాగుంటుంది. ఇందాక గుణకలపల్లి అమరు కూడా ఒకటి ఏం చెప్పినాడు, ఆ సిస్టమ్ అంటే మీకు కూడా కొంత అవగాహన రావాలి. అక్కడ ఆల్రెడీ వాళ్ళ ఊళ్ళో కొన్ని బోర్లు ఉన్నాయి. శివప్రకాష్ రెడ్డి గారు ఒక పైప్ లైన్ వేసి అది తుప్పు పట్టి ఉన్నది. ఆ బోర్లలోకి కన్నా ఆ పైప్ లైన్ కొంచెం రిపేర్ చేసి ఆ బోర్లలోకి కన్నా నీళ్లు మనం పంపిస్తే భూగర్భ జలాలు లోపలికి ఇంకిపోయి మాకు మొత్తము ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుందని అమరు వస్తే ఇది సాధ్యమా అమరు అంటే సాధ్యమవుతుందన్న ప్రయత్నం చేస్తాము మా ఊరికి అని చెప్పి శివప్రకాష్ రెడ్డి అన్న ఏదైతే పైప్ లైన్ పెండింగ్ ఉంటే అవన్నీ కూడా 2-3 లక్షలు ఖర్చు పెట్టి, ఏమా ఎంత డబ్బులు ఖర్చు అయింది? 3 లక్షలు సొంత డబ్బులు పెట్టి చేయిస్తే అదేంటంటే అక్కడ ఉండే లోపల పొరలు అంత అనుకూలించలే. మనం ఆ పైప్ లైన్ వర్క్ అంతా 2-3 లక్షలు ఖర్చు పెట్టి చేసినాం. కాబట్టి ఇంకో చోట 4-5 బోర్లు ఉన్నాయి వాళ్ళు వేసేటి, వాటిలోకి అవినాష్ వచ్చి పంపించుకున్నాడు. అది అదృష్టం కొద్దీ ఆ ఊరు అదృష్టం కొద్దీ ఎన్ని నీళ్లు పైప్ లైన్ నుంచి వస్తాయి అన్నీ కూడా ఇంకిపోవడం జరుగుతూ ఉంది. భూగర్భ జలాలు పెరిగినాయి. అట్లా ఏదో మేము స్టార్ట్ చేసినాం కదా మీరు స్టార్ట్ చేస్తాంటే మేమే అబ్జెక్షన్ చెప్పలే. ఇక్కడ ఫెయిల్ అయింది, ఇంకోసారి అదే ఊరే కదా, ఏదైనా ఊరు బాగుపడుతుందని ఆ రకంగా పనిచేసుకుంటూ పోవాలి. కానీ సమస్య వస్తే దాని ఏదో రైతుల సమస్యను మేమే సృష్టించినట్టు ఇట్లా చేయడం కూడా వాళ్ళకి పద్ధతి కాదంటూ ఇంకా మనకైతే 100% హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నారు. దాదాపు 40,000 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం సాయం చేసే పరిస్థితి ఉంటుంది. ఈ రామ్జీ పథకం ద్వారా కూడా నెక్స్ట్ ఆ గైడ్ లైన్స్ వస్తానే ఈసారి మొత్తం మన అరటి తోటలకు అన్నిటికీ కూడా గ్రావెల్ రోడ్లు వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. ఏ తోట దగ్గరికైనా లారీ పోయేట్టుగా చేస్తా. ఖచ్చితంగా రేపు నెలలో గైడ్ లైన్స్ వస్తానే అవన్నీ కూడా చేసి ఆర్గానిక్గా కూరగాయల పంటలు పండించే వాళ్ళకు మనకు ఓన్లీ మార్కెట్ యార్డ్లోనే సపరేట్గా స్టాల్స్ ఉన్నాయి. ఆ స్టాల్స్లోనే పెట్టుకొని చేయొచ్చు. మీరు ఏమన్నా స్టాల్స్ సరే, ఇప్పుడు మనం ఎంతమంది వచ్చి మీ స్టాల్కు తెచ్చి కొంటారు, ఎంతమంది ఎక్స్ట్రా రేట్ పెట్టినా కొంటారు. ఇది సిటీ అయితే సమస్య ఉండదు. అట్లా ఏదో 2-3 అంగాలు ఉంటే కూడా అది చాలా సిస్టమేటిక్గా ప్రభుత్వం అనుకొని చేయాల్సిన పనే. ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోవాల్సిందే. కాబట్టి ఈరోజు అవకాశం అందరికీ కూడా 7,000 రూపాయలు ఇదంతా రావడం కూడా చాలా ఇది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీకు అందరికీ